వెళ్ళొస్తాను. ఆ, వెళ్ళొస్తాను. వెళ్ళండి. ఆ, నాన్న కైలాష్, ఆ, అమ్మా. ఆగు నాన్న. అమ్మ రాధిక, పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి వాడు ఆఫీస్కి వెళ్తున్నాడు. నీ చేతుల మీదుగా వాడికి ఆ బ్యాగ్ ఇవ్వమ్మా. వెళ్ళొస్తాను. బావగారు, హ్మ్? ఇక వెళ్ళొచ్చు. ఆ, ఇప్పుడు హ్యాపీ కదా? ఆ, హ్యాపీయే. బాయ్. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు నేను హ్యాపీగా వెళ్ళొచ్చు. అక్క, నువ్వంటే జహాపనికి చాలా ఇష్టం. నువ్వు చాలా లక్కీ అక్క. రాజేష్, అది ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? కంగ్రాట్స్ సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Congrats, sir. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ Thank you. లైఫ్ సార్. యూ క్యారీ ఆన్ టు యువర్ వర్క్. ఓకే సార్. కంగ్రాచులేషన్స్ సార్. ఇప్పుడు అవసరం లేదు. ఏం అవసరం లేదు సార్. ఆ, కాఫీ కావాలని అడిగావు కదా, వద్దంటున్నాను. సార్, ఇంకొక 2 రోజులు మేడం గారితో టైం స్పెండ్ చేసి ఉండాల్సింది. అవసరమైతే ఫైల్స్ నేనే ఇంటికి పంపించేవాడిని. సారీ సార్, కొత్తగా పెళ్ళైంది కాబట్టి అలా అన్నాను. ఈ ఫైల్స్ అన్ని చాలా పెండింగ్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి సంతకం పెట్టండి. ప్లీజ్ అక్కడ పెట్టండి. చెక్ చేసి సైన్ చేసి పెడతాను. అక్కడ పెట్టండి. సార్, పోనీ ఇంటికి పంపించమంటారా? వెళ్ళి సంతకాలు పెట్టి పంపిస్తారా? ప్లీజ్ అక్కడ పెట్టండి. సారీ సార్. యాక్చువల్లీ కిరణ్ అన్నట్టు 2 రోజులు రాధికతో ఇంకా టైం స్పెండ్ చేసుంటే బాగుండేది. అసలు ఇప్పుడు తనేం చేస్తుందో ఏంటో. రాధిక, అత్తయ్య గారు. కైలాష్ అలవాట్లన్నీ నువ్వు అనుసరిస్తూ ఇక నుంచి వాడికి కావాల్సింది చెయ్యాల్సింది భార్యగా నువ్వేనమ్మా. సరే అత్తయ్య గారు. కైలాష్ పొద్దున్నే గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం తేనె కలిపిస్తే తాగుతాడు. అలాగే అత్తయ్య గారు. నా బిడ్డని చెప్పుకోవడం కాదు గాని కైలాష్ ఈడొచ్చిన చిన్న పిల్లాడు.
కల్మషం లేని మనసున్నవాడు. ఆఫీస్ పని, ఇల్లు, నేను. ఇదే వాడి చిన్ని ప్రపంచం. ఇప్పుడా ప్రపంచంలోకి నువ్వొచ్చావు. ఈ వాతావరణం నుంచి మగాడు మరో లోకంలోకి, కొత్త మైకంలోకి అలవాటు పడకుండా భార్యగా నువ్వే చూసుకోవాలి. నీకు అర్థమైందనుకుంటున్నాను. ఉమ్. పద. రాధికతో చాలా మాట్లాడాలనుంది. తనతో సమయం గడపాలనుంది. కానీ ఎలా, ఏం చేయాలో తెలియడం లేదే. కైలాష్కి బెడ్రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలి. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టాలి. అది మాత్రమే కాదు, వాడికి కావలసిన బట్టలు నీట్గా రెడీ చేసి నువ్వే ఇవ్వాలి. సరే అత్తయ్య గారు. ఉమ్. రాధికకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే ఎలా ఉంటుంది? కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు, లవర్స్ అసలు గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారు? ఆఫీస్కి బయలుదేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాధిక గారితో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అస్సలు అర్థం అవడం లేదు. ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేస్తే దాని గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? మీ అమ్మగారు, నాన్నగారు నీకు చెప్పే ఉంటారు. కానీ కైలాష్ తల్లిగా నేను అదే చెప్తున్నాను. మగవాడు 100 టెన్షన్లు పెట్టుకుని ఇంటికొస్తాడు. భార్య చిరునవ్వుతో కూడిన పలకరింపు, ప్రేమగా తీర్చే అవసరాలు వాళ్ళకి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. సజావుగా సాగుతున్న భార్యాభర్తల కాపురంలో భార్య అడిగే 2 చిన్న ప్రశ్నలతోనే పెద్ద సమస్య మొదలవుతుంది. ఇద్దరి మధ్యన దూరం పెరగడానికి పునాదవుతుంది. భర్త బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు అని, తిరిగొచ్చాక ఎందుకింత ఆలస్యం అయ్యింది అని, ఈ 2 ప్రశ్నలే పెద్ద సమస్యకి కారణమవుతాయి. మనల్ని బాగా చూసుకుంటే చాలు, మిగతావి మనకెందుకులే అని భార్య అనుకుంటే, మగాడెప్పుడు భార్య దగ్గర మహారాజులాగానే ప్రవర్తిస్తాడు. ఆ సంసారంలో అమృతమే ఉంటుంది. అత్తయ్య, మీరు అక్కకి మంచి విషయాలు, కోడలిగా, భార్యగా చేయాల్సిన పనులు చెప్తుంటే మీరొక పొరపాటు చేశారు అనిపిస్తోంది. ప్రియా, ఇలాగేనా మాట్లాడేది పెద్దవాళ్ళ దగ్గర? నేనేం తప్పు మాట్లాడలేదక్కా. అత్తయ్య, మీరు చేసిన పొరపాటు ఏంటంటే జహాపనిని బొక్కన్నే కనటం. ఇంకా అబ్బాయిని కూడా కనుంటే ఆ తమ్ముణ్ణి ఈ చెల్లెలు చేసుకొని ఎంచక్క అందరం కలిసి ఉండేవాళ్ళం కదా. అల్లరి పిల్ల. అమ్మా ప్రియా, నువ్విలా గలగలా మాట్లాడుతుంటే చాలా ముచ్చటగా ఉంటుందమ్మా. మా నాన్న చేసిన తప్పు వల్ల మేనకోడలుగా నీ నుంచి నేను ప్రేమని అందుకోలేకపోయాను. కానీ త్వరలోనే నీ కొడుకుకి నేను భార్యనై నీ అభిమానాన్ని పొందుతానత్తయ్యా. ఈ ఇంటికి, ఈ ఆస్తికి నిజమైన యజమానురాలనవుతాను. ముందైతే రాధికకి ఫోన్ చేద్దాం, తర్వాత ఏం మాట్లాడాలో ఆలోచిద్దాం.
నాట్ రీచబుల్. మొబైల్ కలవడం లేదు, సిగ్నల్ లేదేమో. ల్యాండ్లైన్కి చేద్దాం. లక్ష్మి, ఆ ఫోన్ ఎవరో చూడు. హలో, యువతల లక్ష్మి. అవతల ఎవరు? లక్ష్మి ఫోన్ తీసిందేంటి? ఎవరు మాట్లాడరేటి? ఛీ, అమ్మగారు, ఎవరు మాట్లాడట్లేదు. దేవుడా, ఈసారన్నా రాధిక ఫోన్ లిఫ్ట్ చేసేటట్టు చూడు. నేను చూస్తాను. ఆ, హలో, దేవుడా, ఎవరెవరో ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు, రాధిక మాత్రం ఫోన్ తీయట్లేదు. హలో, ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఎవరు కావాలి? హలో, ఎవరు మాట్లాడట్లేదు. అవతల నుంచి అసలు సమాధానమే లేదత్తయ్యా. ఉఫ్, దేవుడా, ఈసారైనా రాధిక ఫోన్ తీయాలి. అత్తయ్య, ఎవరో మనతో ఆడుకుంటున్నారు. ఉండండి, వాళ్ళ సంగతి తెలుస్తాను. ప్రియా, ఆగు ప్రియా. అమ్మ రాధిక, నువ్వెళ్ళి ఫోన్ తీ. నేనా? నువ్వే. ఈసారి అవతల నుంచి సమాధానం వస్తుంది, నువ్వెళ్ళు. హలో, హలో. ఆ, ఆ, నేనండి, కైలాష్ని. ఎవరక్కా? ఆ, 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 కిరణ్ ఫైల్ పెట్టి వెళ్ళాడండి, కానీ నేను సంతకం పెట్టలేదు. ఏంటండి? ఛా! ఆ, ఆ, అది ఆ, ఆ, అది అంటే ఆ, ఎవరక్కా? మీ బావగారు. జహాపన చేశాడా? ఆ, హలో రాధిక గారు, హలో. హలో. హలో, నేను ఆఫీస్కి వచ్చేసాను, క్యాబిన్లో కూడా వచ్చేసాను. ప్రయాణం బాగా జరిగిందండి. మీరేమైనా టెన్షన్ పడుతున్నారేమో అని ఫోన్ చేశాను. రాధిక గారు, మీరు టిఫిన్ చేశారా? ఇంకా లేదండి. అయ్యో, త్వరగా చేయండి,
ఇప్పటికే లేట్ అయింది. సరేనండి. ఇంకా ఏంటండి? ఆ, ఇంకా ఏం లేదు. ఆ, ఆ, అక్కడ అమ్మ, ప్రియ గారు, మీరు అందరూ బాగున్నారా? సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్, టీవీలు కూడా బాగున్నాయి జహాపన. ఏమండి, నేను తర్వాత ఫోన్ చేస్తానండి. ఓకే. పాపం జహాపన, నీతో పర్సనల్ గా మాట్లాడాలని ఫోన్ చేస్తే నేను డిస్టర్బ్ చేశాను. సారీ అక్క. నా మొబైల్ నుంచి ఫోన్ చేయనా? మాట్లాడనా? సారీ చెప్తాను. అమ్మగారు, ఈ విడ్డూరం చూసారా? కైలాష్ బాబు గారు పెళ్ళయ్యాక పద్ధతులు మార్చారండోయ్. టిఫిన్ ఎక్కువ తినడం, ఆఫీస్కు వెళ్ళి భార్య గారికి ఫోన్ చేసి చేరుకున్నాను అని చెప్పడం, టిఫిన్ చేశారా అని అడగడం. ఎంత శ్రద్ధండి! ఏనాడైనా మిమ్మల్ని ఇలా అడిగారండి ఆయన? చాలేవే, దిష్టి తగులుతుంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే అమ్మగారు. ఎస్ఐ గారు లేరా? లేదు సార్, బయటికి వెళ్ళారు. డాడీ, బెయిల్ పేపర్స్ తెచ్చారా? నన్ను బయటికి తీసుకెళ్తారా? నేను వెళ్ళి రాధికను కలవచ్చా? నేను మాట్లాడతాను. బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాను, మా వాడిని వదిలిపెట్టండి. సారీ సార్, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వదిలిపెట్టడం కుదరదు. ఇన్స్పెక్టర్ గారు బయటికి వెళ్ళారు. ఆయన వచ్చాక మీరు మీ అబ్బాయిని తీసుకెళ్లొచ్చు. బెయిల్ తెచ్చారుగా, ఇంకా ఏంటి? ఇన్స్పెక్టర్ వచ్చేదాకా అంటే కుదరదు. నన్ను పంపించేయండి, ఇప్పుడే వెళ్ళాలి. సారీ సార్, మేము రూల్స్ బ్రేక్ చేయలేం. మీరు బెయిల్ తెచ్చాక కూడా ఏం డాడీ ఇది? కావాలంటే ఇన్స్పెక్టర్ వచ్చాక మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇప్పుడైతే నన్ను పంపించండి. ఇన్స్పెక్టర్ గారు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. ముందు మా వాడిని వదలండి. కుదరదు సార్. Damn it. సరే, కనీసం ఎస్ఐ గారికి ఫోన్ చేయి. ఎంతసేపట్లో వస్తున్నారో కనుక్కో. సారీ సార్, ఫోన్ కలవడం లేదు. అరే అమర్, కాస్త ఓపిక పట్టరా. ఎస్ఐ రాగానే వెళ్ళిపోదాం. ఇప్పటికే నా సహనం చచ్చిపోయింది. నాకు స్పృహ పోయిన దగ్గర నుంచి ఈ క్షణం దాకా నేను రాధికను చూడలేదు, మాట్లాడలేదు. సార్, వెళ్ళి కూర్చోండి సార్. రాధిక, ఏంటమ్మా చూస్తున్నావు? ఎవరైతే ఆ పిల్లలు? మన పక్కింటి పిల్లలమ్మా.
అప్పుడప్పుడు వచ్చి ఇలా ఆడుకుంటూ ఉంటారు. ఎంత ముద్దుగా ఉన్నారు. కల్మషం తెలియని మనసులు, మోసం తెలియని వయసు. అందుకే పసివాళ్ళు ముచ్చటగా ఉంటారు.